కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొవ్వూరు మండలం పడుగుపాడు రోడ్డు షోలో ప్రసన్నపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 100 కోట్ల మేర ఇసుక, గ్రావెల్ అవినీతి సొమ్ము తిన్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్లు కమిషన్ దడ్డుకున్నారని ఆరోపించారు. ప్రసన్న పని అయిపోయిందని, ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆమె హెచ్చరించారు. నీ పక్కనున్నటువంటి చైర్పర్సన్ మొగుడు దగ్గర ఎకరాకు 5 లక్షలు తీసుకొని నువ్వొక నాయకుడివా? అటువంటి నీచ రాజకీయ నాయకుడివని, నీకెవరైతే కమిషన్ తక్కువ ఇస్తే వాళ్ళని పార్టీలో నుంచి తోసేస్తావు, ఇదా రాజకీయం అంటే అని ప్రసన్న మీద ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కొవ్వూరు ప్రజలు 1,00,000 మెజార్టీతో తనను గెలిపించబోతున్నారని ఆమె తెలియజేశారు. 6 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో, మొన్న విడవలూరులో, నిన్న గంగపట్నంలో, అన్నా మీకు నేను చాలా న్యాయం చేశాను, మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను, నిన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను, అన్నలాగా చూసుకున్నాను, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అన్నా నువ్వే నాకు ధైర్యం, నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు, నేను అప్పుల్లో ఉన్నాను, కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా, నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం, మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి, అమ్మ ప్రశాంతమ్మ నువ్వు దేవతవమ్మా, నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేయించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు. 2 నెలల ముందు ఇది జరిగింది. 2 నెలల ముందు నువ్వు ఇంత చేసి, ఇంత నాటకం చేసి, అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి. ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, బొకేలు ఇవ్వడం, మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం, నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం, మొత్తం బిల్లులు పంపించడం, ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో, నువ్వు చేసిందేంటో, నీ చరిత్ర ఏంటో. ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా? అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే 2 నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు, మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి, అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు. అవన్నీ ప్రజలు చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు, ఒక మహిళకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు. ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి, నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి, ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు, నేను గెలవబోతున్నాను. ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతాను. చెప్పమని చెప్పు ఎవరినన్నా. ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా? ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా? ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పనిచేసావా? ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు, ఎకరాకు 5 లక్షల లెక్కన. నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు, నీతి గురించి మాట్లాడతావు, ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు. ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. నువ్వే చెప్తున్నావు కదా, కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు. చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే 13వ తేదీ 1,00,000 మెజారిటీతో నేను గెలవబోతున్నాను. వాళ్ళు నీకు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో, ఎంత ఇసుక తిన్నావో, ఎన్ని మాఫియాలు చేసావో, ఎంత మంది మీద ప్రతి గ్రామంలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు. నువ్వు అభివృద్ధి చేయకపోగా వాళ్ళని నాశనం చేస్తున్నావు. నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారయ్య అంటే ఇవే. వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయట పంపించేసావు.
కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి, తీరిగ్గా కూర్చొని. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులంటే, నీ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు దారి లేక నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నారు. అది సరేనా? నువ్వు ఏడవబాకు, ప్రతి మీటింగ్లో ఏడవబాకు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అది నీకు కరెక్ట్ కాదు, నీకు అది సూట్ కూడా కాదు. అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు. ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు, సరేనా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు, నా వెనక వస్తున్నారు, సరేనా? పడుగుపాడులోని ఆ స్ట్రాబెరీ కాలనీలో ఒక కాలువ ఉంది. ఆ కాలువ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరం ఉంది. దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు, స్టీల్ తెచ్చేసుకున్నారు, అన్నీ తెచ్చేసుకొని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి. కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు, దాన్ని కట్టలేదు. ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత 30 సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. అభివృద్ధి చేశాను అంటున్నావు, ఏం చేస్తావు నువ్వు? దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు? వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి? ఎప్పుడన్నా ఆ కాలువని చూసావా అసలు? తెలుగుదేశం 6 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఆ కాలువ గురించి నీకు తెలీదా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను. రేషన్ బియ్యం 6 నెలల నుంచి ఆపేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? చూసావా? వచ్చి చూడు, నీకు తీరిక లేదు. ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి, రియల్ ఎస్టేట్లో డబ్బులు కావాలి. ఇక్కడ ప్రజలు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుంటే, కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు. అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవూరు నియోజకవర్గానికి. కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు. కాబట్టి అభివృద్ధి గురించి నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు తెలియటం లేదు. అది నువ్వు చేస్తున్న రాజకీయం. ఎక్కడ చూసినా జగనన్న లేఅవుట్లో ముందే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు, తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చున్నారు. అవన్నీ తీసేసి, అవన్నీ క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి ఇచ్చావు. ఇది ఏమన్నా న్యాయమా నీకు? ప్లాట్లు అమ్ముకున్నావు, ఇవన్నీ న్యాయమా మీకు? కాబట్టే ప్రజలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, అది గుర్తుపెట్టుకో. ఆఖరాకి నువ్వు ఒక్కడే తప్పితే ఇంకెవరు మిగలరు నీ చుట్టూరా. ఇంకా రాబోయే నాయకులు చాలా మంది ఉన్నారు, వస్తున్నారు. నువ్వు వాళ్ళని జాగ్రత్త చేసుకోవడానికి చూసుకో ముందు, ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో అని చెప్పి. అలాగే ఎంతో మంది ముస్లిమ్స్, ఇక్కడ ముస్లిం సోదరీమణులు ఉన్నారు. వాళ్ళందరూ షాదీ మంజల్ లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేపిస్తామని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి. ప్రజలే రేపు మే 13వ తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పి ఆయనే చెప్పాడు, సరేనా? సో అతనికి మీరందరూ చాలా చూపించున్నారు. ఇప్పుడు చూపేయండి మీరేం చేయబోతున్నారో. అందరికీ నమస్కారం.